హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. మల్టీ విలేజ్ స్కీమ్ను పనులు ప్రారంభం. భూమి పూజ చేసిన టీడీపీ మండల నాయకులు. గోనెగండ్ల మండల పరిధిలోని గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి 14 గ్రామాలకు త్రాగునీరు అందించాలని లక్ష్యంతో 19.4 కోట్ల నిధులతో పనులు మంజూరయ్యాయి. వాటిని ఎమ్మెల్యే బివి జయనాశ్వరరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గురువారం భూమి పూజ కార్యక్రమం చేపట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు నజీర్ సాహెబ్, బేతాల బడి సాహెబ్, బీజేపీ పార్టీ నాయకులు రవికుమార్ నాయుడు, జనసేన పార్టీ నాయకులు గానిగ భాష మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన బివి జయనాశ్వరరెడ్డి 40 రోజుల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టుస్తున్నారన్నారు. ఈ పనులు పూర్తయితే 14 గ్రామాలకు త్రాగునీటి కష్టాలు తొలగుతాయన్నారు. అంతేకాక ఈ ప్రాజెక్ట్ తమ పరిధిలో ఉన్న ప్రాజెక్టు ఫలాలు అనగా నీళ్లు అందని కాదన్నారు. జయనాశ్వరరెడ్డి చొరవతో రాబోయే రోజుల్లో మండలంలోని అన్ని గ్రామాలకు త్రాగునీరు అందేలా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ మండల కన్వీనర్ నజీర్ అహ్మద్, ఎన్వి రామాంజనేయులు, తిరుపతయ్య నాయుడు, బేతాల బడి సాహెబ్, రమేష్ నాయుడు, శ్రీధర్ నాయుడు, అడ్వకేట్ చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, మదీనా సాహెబ్, రంగస్వామి నాయుడు, నూర్ అహ్మద్, ఫక్రుద్దీన్, రహమతుల్లా, బాబు నాయుడు, అక్బర్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 19.5 crores శాంక్షన్ కావడం జరిగింది జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా. దానికి సంబంధించి ఆ వర్క్ మనకు ఈరోజు గ్రౌండింగ్ అవడం జరుగుతుంది. ఇక్కడ గాజుదిన్నె ప్రాజెక్టులో మనకు 6 మీటర్ డయాతో ఇంటేక్ వెల్ కడుతున్నాము, రా వాటర్ కలెక్షన్ వెల్ అంటాము. దీని తర్వాత మనకు ఫిల్టర్ బెడ్లు, తర్వాత పైప్ లైన్ వర్క్ కంటిన్యూషన్ జరుగుతుంది. దీనికి మనకు అగ్రిమెంట్ టైం వచ్చి 1.5 year ఉంది. ఆల్రెడీ 3 months అయింది మాకు. నెక్స్ట్ 1 year 3 months లో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం కృషి చేస్తాం. థ్యాంక్ యూ. నేను ఆర్డబ్ల్యూఎస్ శ్రీనివాసరెడ్డి. జయనాశ్వరరెడ్డి సార్ గారు 11 గ్రామాలకి 11 కోట్లతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది గత 5 సంవత్సరాల కిందట. ఈ కార్యక్రమాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా దీన్ని ఆపేసడం జరిగింది. అదేవిధంగా ఈ 11 గ్రామాలు కాకుండా ఇంకా 3 గ్రామాలు రామదొడ్డి, ఎర్రగోట, కడిమెట్ల గ్రామాలని ఈ స్కీమ్ కింద అడాప్ట్ చేసి 19.5 కోట్లను దీన్ని ఎస్టిమేషన్ పెంచడమైనది. అందులో భాగంగా మన మండలానికి వచ్చేస్తే గాజులదిన్న, భైరవాడి, పుట్టపాశం, బెంగోడు, తిప్పనూరు, పెద్దనేల్టూరు, అదే చిన్నలేల్టూరు, అదేవిధంగా కులమాల, పిల్లిగొండ, నడుపుల, ఒంటరిదిన్న, ఎర్రబాడు, ఈ వీరంపల్లి వరకు ఈ డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఒక ఏకైక వ్యక్తి, ఒక మగాడు మనగాడు మన జయనాశ్వరరెడ్డి ఈ స్కీమ్ ని చాలా సంతోషకరమైన దినం అనుకుంటున్నాము. మా గోనెగండ్ల గ్రామంలో తాగునీరు, సాగునీరు చాలా ప్రాబ్లం ఉండింది. మాకు పక్కనే అదృష్టం ఉన్నట్ల గాజులు తిన్న ప్రాజెక్ట్ ఉండి మాకు తాగనేక నీరు లేదంటే వేరే మండలాల వాళ్ళు ఏం మాటలు మీ పక్కనే ప్రాజెక్ట్ ఉంది, తాగునీరు లేదా అనే కాటికి వచ్చింది. చాలా బాధాకరంగా ఆ మాట వినడానికి బాధగా ఉండింది. మాకు జయనాశ్వరరెడ్డి ఆయన దైవ రూపకంగా దైవమే మాకు ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. గతంలో 2014లో కూడా తాగునీటి పైన ఆయన ఎంతో శ్రద్ధ పెట్టి అన్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది. కానీ నెక్స్ట్ 2019లో ఓడిపోవడం వలన ఇది స్కీములు అట్టే నిలబడిపోయినాయి. ఈరోజు మరి ఇది స్టార్ట్ అయింది. మాకు తాగునీరు చాలా ప్రాబ్లం ఉంది. అది కాక తెలుగుదేశం ప్రభుత్వము బడుగు బలహీన వర్గాల కోసము, ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసము పోరాడే ప్రభుత్వం అని ప్రజలందరూ తెలుసుకోవాలా. ఈ విషయము గెలిచి 40 రోజులు కూడా కాలే. మా స్కీమ్లు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మాకు ఇది మంచి శుభ పరిణామం అని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. మండల జయనాశ్వరరెడ్డి గారు 40 రోజులు అయింది ఆయన గెలిచి, ముందు దీన్నే స్టార్ట్ చేయడం అదొకటి బాగా అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన చేసిన స్కీమే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది 6 నెలలు 3 నెలలున్నర లోపలే ముగియాలని ఆయన ఇది కాబట్టి కాంట్రాక్టులు ఎంత స్పీడ్ చేస్తే అంత మంచిది. మా గ్రామాలకు కానీ బాగుంటుంది. దాంట్లో నీళ్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు దాంట్లో మనకి ఇప్పుడు ఏరియా వర్షాలు రాకుండా చుట్టుముట్టు పడుతున్నాయి, మన అటువంటి పడడం లేదు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ కాంట్రాక్ట్ గారికి ఒకటే కోరుకునేది,
ఎంత ముందు అంటే వాళ్ళు ఏం నష్టపోయినారో ఏం లేదు అప్పుడున్న కంట్రాక్టులు ఇప్పుడున్న కంట్రాక్టులు తొందర చేస్తే అన్ని గ్రామాలకు బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. ఈ అవకాశం సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ యొక్క సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పి పలు దఫాలుగా చెప్పారు. అదే మాటను కట్టుబడి ఈరోజు దాదాపు 19.5 కోట్ల వ్యయంతో ఈ యొక్క 13 గ్రామాలు గోనెగండ్ల మండలంలో, అదేవిధంగా ఎమ్మిగనూరు మండలంలో 3 గ్రామాలను కలుపుకొని మంచి పుష్కలమైన త్రాగునీటిని ఇచ్చే దిశగా పయనించడం శుభ పరిణామం. ఎందుకంటే ఈరోజు ఎటు చూసిన రాష్ట్రంలో అయితేనేమి గ్రామాల్లో అయితేనేమి త్రాగునీటి సౌకర్యాలు సరిగా లేక మెదడు వాపు రోగాలు బారిన పడి తీవ్రంగా చిన్న పిల్లల కాడి నుంచి ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని ఈ యొక్క మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క గ్రామీణ నీటి సరఫరా విషయం అయితేనేమి, పంచాయతీరాజ్ విషయం అయితేనేమి క్షుణ్ణంగా పరిశీలించుకొని ఈ యొక్క గ్రామాల్లో నెలకొంటున్న త్రాగునీటి సమస్యల్ని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా జయనాశ్వర రెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క 5 ఏళ్లలో ఈ అభివృద్ధి పరుగులు పెట్టించి ప్రజా సమస్యలు ఎక్కడున్నా పరిష్కరించే దిశగా కృషి చేయటకు ఈ యొక్క ఉమ్మడి ఎన్డీఏ కూటమి మిత్రులంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నా పేరు సంవత్సరం లోపు ఈ తాగిన సమస్య తీర్చాలని చెప్పి ప్రభుత్వము టార్గెట్ పెట్టింది. కాబట్టి కాంట్రాక్టర్ గారు త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన.